ఇరాన్పై యుద్ధం వల్ల ట్రంప్ పరువు పోయింది. కాబట్టి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత అమెరికా పరువుని, అదేవిధంగా ట్రంప్ పరువుని నిలబెట్టుకోవడానికి, వచ్చే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ ప్రజాదరణ సంపాదించడానికి ఆయనకు ఒక మార్గంగా క్యూబా దొరికింది. ఈ క్యూబా అనేది ఈయన యొక్క బీచ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక రిసార్ట్ ఉంటుంది అనమాట ఫ్లోరిడా బీచ్లో. ఈ ఫ్లోరిడా, టెక్సాస్ ఈ రాష్ట్రాలకు, అంటే ఫ్లోరిడా స్టేట్, దానికి ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడాకి సమీపంలో క్యూబా ఉంటుంది అనమాట. ఆయన కన్ను దాని మీద పడినట్టుంది. ఈ క్యూబా అంటే మనకి తెలియంది కాదు, 1,10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, అంటూ ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్ అంత ఉంటుంది. పాపులేషన్ చూస్తే 1,10,00,000 మంది. దాని సైన్యం ఈ రిజర్వ్ ఫోర్సు, రెగ్యులర్ ఫోర్స్తో కలిపి కేవలం 1,00,000 ఉంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్సులు కూడా ఉంటాయి, అంత స్ట్రాంగ్ ఏం కాదు, ఒక పేద దేశమే. కానీ క్యూబా ఈ అమెరికా యొక్క 1959 నుంచి ఇది ఒక పిగ్ రెవల్యూషన్కి సంబంధించి నుండి, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ నుంచి ఫెడరల్ కాస్ట్రో వచ్చినప్పటి నుండి 1960 నుంచి కూడా ఆర్థిక ఆంక్షలు ఉంది, ఎంబార్గో అని పిలుస్తాం అనమాట. క్యూబా దీనివల్ల ఆర్థిక ఆంక్షల వల్ల ఎంతో చితికిపోయింది.